మిత్రులారా, ఈ రోజు దేశంలో ఒక సైద్ధాంతిక పోరాటం జరుగుతా ఉంది. రాజ్యాంగాన్ని రక్షించాలని కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఒక పక్కన, రాజ్యాంగాన్ని రూపు మార్చాలని బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి ఒక పక్కన. భారత రాజ్యాంగం అంటే అదేదో కేవలం పుస్తకం కాదు. కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచనలు, పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి ఆలోచనలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు, జ్యోతిరావు పూలే గారి ఆలోచనల్ని పొందుపరిచి ప్రజల అవసరాల కోసం అందించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగమే లేకపోతే ఈ దేశంలో సామాన్యులకి, పేదలకి, దళితులకి, గిరిజనులకి ఎవరికి కూడా ఎటువంటి హక్కులు లేకుండా కేవలం రాజులకి, రాజ్యాధికారం చేసేటువంటి పెద్దలకి మాత్రమే సమాజంలో ఉన్నటువంటి గౌరవం దక్కేది.